హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజైతే మన మిద్దె తోటలో నేనైతే ఒక మంచి మొక్క అయితే తీసుకొచ్చుకున్నాను, ఫ్రూట్స్ మొక్క. మరి నేను నర్సరీకి వెళ్ళాను. మరి నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టమైన మొక్క అయితే నాకు దొరికింది, తీసుకొచ్చాను. ఆ మొక్క కూడా ఆ మొక్క ఏంటో మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి, చూసారా? ఇదిగోండి బార్బడస్ చెర్రీ అండి. ఇది చాలా ఫ్రూట్స్ తోటి ఉంది, కానీ కొన్ని ఫ్రూట్స్ అయితే రాలిపోయి మేము తెచ్చినప్పుడు. ఇదిగోండి, ఇప్పుడైతే ఒకటైతే ఉంది ఫ్రూట్. ఇదిగోండి చూసారా? ఇదిగో పూత పిండితోటి అయితే మొక్క ఉంది, చాలా బాగుంది. మరి చాలా రోజులుగా నేనైతే ఈ మొక్క కావాలని మరి చూస్తుంటే నాకైతే కనపడలేదు. మరి మొన్న సడన్గా నర్సరీకి వెళ్తే నాకైతే దొరికింది, తెచ్చుకున్నాను. మరి ఇది చాలా మంచి ఫ్రూట్స్ అండి ఇవైతే. మరి ఈ మొక్క అయితే ఇప్పుడు నేను పార్టీషన్ చేసుకుంటాను. మరి ఏ విధంగా మరి ఇది రిపోర్ట్ చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. అదిగోండి, చాలా పెద్ద మొక్క, బాగుంది. మరి మొక్క అయితే ఇప్పుడు ఎలా నాటుకోవాలో మీకైతే చూపిస్తానే, చూసేయండి. ఇదిగోనండి, ఇప్పుడు మనం చెర్రీ మొక్క పెట్టుకోవాలి కదా, బార్బరస్ చెర్రీ మొక్క పెడతానికైతే నేను ఇదిగోండి మరి బకెట్ లో మట్టి ఉంటే తీసేసి కింద వేసి, మరి ఇప్పుడు ఇదంతా కొంచెం ఎరువులు కలుపుకుని మొత్తం ఈ బకెట్ లో అయితే మొత్తం ఈ మట్టి అంతా వేసుకుని మరి నేనైతే ఇప్పుడు మొక్క పెట్టుకుంటానండి. ఈ మొక్క పెట్టే ముందు నేనైతే ఒకటి చూపిస్తానండి. మన మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మొక్కలు ఇప్పుడే కదా ఈ వస్తా ఉన్నాయి, మీకు వీడియో కూడా పెట్టాము, చూడండి. అయితే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ మీకు ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే ఒకసారి చూడండి, నేను చూపిస్తానండి. మా మిద్దె తోటలో ఇదిగోండి ఇప్పుడే స్టార్టింగ్ అయినాయండి, పూలు చాలా వచ్చేసినాయి అన్ని కూడా. కానీ ఇది ఎండి పూలు మొగ్గలు ఇవి కూడా ఇచ్చుకుంటాయి. ఇదైతే రాత్రి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అండి, ఇది చూసారా? నైట్ ఇస్తాయండి ఇవి, రాత్రి అయితే మరి పువ్వు అయితే వచ్చింది. మరి ఇదిగోండి చూసారా? ఇది ఇప్పుడు కాయలాగా మారుతుందండి. మరి పువ్వు అయితే బ్రహ్మ కమలం అంటారు చూసారా, ఆ పువ్వులాగా ఉంటుంది ఇదైతే. ఇదండి. మరి తర్వాత ఇదే కాదు, ఇంకోటి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక దోసకాయ వచ్చిందండి, దోసకాయ కూడా చూపిస్తానే, రండి. నేనైతే ఇందాక మరి మొక్కలు పిచ్చి మొక్కలన్నీ పీకేద్దాం అన్నట్టుగా చూశాను. అయితే ఇందులాగైతే నాకు మంచి దోసకాయ అయితే కనపడిందండి. ఇదిగోండి సరే, ఇది ఎంత బాగుందో చూడండి. ఇది మనం కూరగాయలు నీళ్లు పోస్తాం కదండి, మరి అందులో అయితే మరి విత్తనాల నుంచి ఇదైతే మొలిసి వచ్చిందండి కాయ. అదండి, ఇలాంటి కాయలు వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడైతే మనం మట్టి అందులో వేసుకుని పాటేషన్ చేద్దాం మొక్క అయితే. ఇదిగోండి బార్బడస్ చెర్రీ మొక్క అయితే మనం మరి పెట్టుకుంటున్నాము. ఇందులో అయితే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క. మరి ఇదిగో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మీకు చూపించాను ఆల్రెడీ. మరి ఫ్రూట్ అయితే చక్కగా ఎర్రగా ఇద్దండి, చాలా బాగుంటుంది. మరి ఇదిగోండి, ఎప్పుడైనా కానీ మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఇలాగా ఇగో పోతుంది చూడండి, ఇదంతా పోతే చూపించే దగ్గరికి. ఇగో పూలు, ఈ పూత పిందులతో ఉంటే అప్పుడు మనకి మంచిగా తెచ్చుకున్నప్పుడు తెచ్చిన మొక్క మనకు బాగుంటుందండి. కాబట్టి పూత పిండితో ఎప్పుడైనా కానీ మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు చూసుకుని తెచ్చుకోవాలండి, డౌట్ లేకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ మొక్క అయితే నేను చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను అన్నది. ఇదిగోండి, ముందైతే జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా బలంగా ఉందండి మొక్క అయితే, చాలా బాగుంది. నర్సరీ నుంచి తీసినప్పుడు ఎలాగుంది, దీన్ని అయితే ఇది ఏర్లు చూసారు ఎలాగున్నాయి, ఏకంగా దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి ఏర్లు. ఇప్పుడైతే కొంచెం తీసేద్దాం కింద, ఏర్లు డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవాలండి, లేకపోతే మొక్క షాక్ అవుతుంది. ఇదండి, ఇవన్నీ మరి మొక్కకైతే ఇది ఏర్లు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలాగే పెడుతున్నాను ఇందులో. ఇదిగోండి, ఇందులో మట్టి వేసుకున్నాను. మరి ఎరువు, పశువుల ఎరువు, తర్వాత కంపోస్టు, తర్వాత మట్టి, కొంచెం వేపిండి కూడా కలుపుకున్నామండి ఇందులో. మరి వేసుకుని అయితే మరి నేను ఇప్పుడు ఈ మొక్క అయితే పెడుతున్నాను. చాలా బాగుందండి ఈ మొక్క అయితే, నాకు చాలా నచ్చింది. మీరు కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మిద్దె తోటలో పెరిగే మొక్క అండి అది, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుక్కోండి, పెంచుకోండి. ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, మల్బరీ ఫ్రూట్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు వస్తానే ఉంటాయండి.
చెర్రీ మొక్కకైతే. మిద్దె తోటలో కూడా మరి మల్బరీ మొక్క ఉంది, ఎప్పుడు పూలు కాయలు కాస్తానే ఉంటుందండి. అలాగే ఇది కూడా మరి ఎప్పుడు ఫ్రూట్స్ వస్తానే ఉంటాయి. చాలా మంచి ఫ్రూట్స్ అండి ఇవైతే. పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టంగా తినే ఫ్రూట్స్ అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా తెచ్చుకుని పెట్టుకోండి. చాలా ఈజీగా బ్రతికిద్దండి మొక్క, మొండు మొక్క. కాబట్టి ఇదిగోండి నేనైతే ఇది ఈ విధంగా వేసుకున్నాను. మన మిద్దె తోటలో ఏ మొక్క పెట్టినా కానీ చాలా చక్కగా వస్తున్నాయండి. మరి ఫుల్ ఆర్గానిక్లో మేమైతే పెంచుకుని మరి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ మరి ఇవన్నీ కూడా మేము తింటున్నాము. కాబట్టి మీరు కూడా ఈ విధంగా కొన్ని మొక్కలు పెంచుకుని చక్కగా మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అంటున్నాను, నేనే చెప్తున్నానండి. ఇది చూసారా, మొన్న చెరుకు రిపోర్టేషన్ చేశాను కదండి, వీడియో కూడా పెట్టాము ఆల్రెడీ. అన్నీ బ్రతికినాయండి చక్కగా. ఇక మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను మొక్క. సరే ఎంత బాగుందో. మళ్ళీ ఈ యొక్క పూతంతా ఫ్రూట్స్ లాగా మారిన తర్వాత మీకైతే చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఈ విధంగా ఇంకెన్నో మొక్కలు అయితే నేను మీకు తీసుకొచ్చి చూపిస్తానండి. మరి బాయ్ అండి.